ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు రెండు కారణాలు. ఒకటి, మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ, ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది.